ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కామెంట్ లో ధోతి ప్యాంట్ ఎలా కట్ చేయాలో చూపించండి అని ఒక మా సబ్స్క్రైబర్ అయితే అడిగారు. మరి వారి కోసం అయితే ఈరోజు ధోతి కటింగ్ చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ధోతి ప్యాంట్. జనరల్ గా ఇది సిటీస్ లో ఉండే వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు. షార్ట్ గా టాప్ అనేది షార్ట్ చేసుకొని ప్యాంట్ అనేది మరీ లూజ్ పెట్టుకొని వేసుకోవడము. సో ఫ్రెండ్స్, ధోతి ప్యాంట్ కోసము క్లాత్ 3 మీటర్స్ కానీ లేదా 3.5 కానీ తీసుకోవాలి. మనమైతే ఇక్కడ 3 మీటర్స్ అయితే తీసుకున్నాము. 3 మీటర్స్ లో ఇలా క్రాస్ గా డబల్ ఫోల్డ్ ఉంది క్లాత్. అలాగే ఇలా క్రాస్ గా ఇలా మడత వేసుకునేసి మెజర్మెంట్ అనేది ఇటు సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి, ఇటు సైడ్ తీసుకోకూడదు. క్రాస్ గా అయితే క్లాత్ ని మనము పరుచుకున్నాము. ముందుగా మన బాటమ్ లూజ్ కింద 7 ఇంచెస్ అంటే రౌండ్ గా 14 ఇంచెస్ అనేది వస్తుంది బాటమ్ లూజ్. ఎక్కడికైతే మన క్లాత్ అనేది సరిపోతుందో అలా పైకి తీసుకోవాలి. ఎంతవరకు అయితే మన క్లాత్ సరిపోతుందో అక్కడ అనేది మార్క్ చేసుకోవాలి. ఉదాహరణకు ఒకవేళ బాటమ్ లూజు 6 ఇంచులు రౌండ్ వచ్చేసి 12 ఉంటే ఇంకొంచెం కిందికి దిగే అవకాశం ఉంటుంది క్లాత్ లో. కానీ 7 ఉంది కాబట్టి 7 ఇక్కడికి వస్తా ఉంది. ఆ తర్వాత ఇది మార్జిన్ కోసం కొంచెం క్లాత్ మిగిలే చోట ఈ బాటమ్ యొక్క లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలాగా. ఆ తర్వాత కింద క్యాన్వాస్ పెట్టి మర్చుకునే కోసము 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాము. ఆ తర్వాత మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే ఇటు సైడ్ కాకుండా నార్మల్ ప్యాంట్ కి అయితే ఇలా ఇటు సైడ్ అనేది మెజర్మెంట్ పొడవు అనేది కొలుచుకుంటాము. కానీ ధోతి ప్యాంట్ ఇటు సైడ్ కొలవకూడదు, ఇటు సైడ్ అనేది తీసుకోవాలి. మొత్తం లెంత్ అనేది 41 ని కరెక్ట్ గా ఇలా తీసుకొచ్చి ఆ బాటమ్ లైన్ దగ్గర ఇలా పెట్టి ఇటు సైడ్ అనేది కొలుచుకోవాలి. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ వేస్తున్నాం కాబట్టి ఇటు సైడ్ కొలవకూడదు. ఇది అనేది మనకు హిస్తక్ అండి. పిస్తా అంటారు, హిస్తక్ అంటారు, టైలరింగ్ భాషలో వేరు వేరు అంటారు ఒక్కొక్క ఏరియాలో. మొత్తానికి 16.5 దగ్గర ఇది హిస్తక్ వస్తుంది. ఈ పైన నడుం పట్టి అనేది 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటాము. ఇది అనేది కింద హిస్తక్ భాగము ఇలా మార్క్ చేసుకుంటాము. ఆ తర్వాత ఇటు సైడ్ అనేది దీని సమానంగా చూసుకుంటే ఇక్కడికి వస్తా ఉంది కాబట్టి దీనికన్నా ఈ క్లాత్ ఎండింగ్ ఏరియా ఏదైతే ఉందో ఇది 20 ఇంచెస్ 25 ఇంచెస్ ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది. అంత క్లాత్ అనేది రివర్స్ కిందికి పడుతుంది. అప్పుడు ఆ రింగ్స్ అనేది ఏర్పడతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 22 ఇంచెస్ క్లాత్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇటు సైడ్ నుంచి లెంత్ అయితే అటు సైడ్ మనం కొలత తీసుకుంటే సరిపోతుంది. ఈ 20 ఇంచెస్ 22 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రా రివర్స్ ఇలా పడినప్పుడు ఆ రింగ్స్ అనేది ఏర్పడతాయి. మార్క్ అయితే చేసుకున్నాము. ఇక్కడ స్ట్రైట్ ఒక 2-3 ఇంచెస్ స్ట్రైట్ ఇలా తీసుకొని ఆ తర్వాత అక్కడ నుంచి ఇలా క్రాసింగ్ కట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇది హిస్తక్ భాగము. ఇక్కడ వచ్చేసి లైట్ గా ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసులకి కొంచెం జాయింట్ అయితే పడుతుంది, వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ కస్టమర్ అనేది చాలా హైట్ ఉన్నారు. ఈ కస్టమర్ ని బట్టించి జాయింట్ అయితే వచ్చింది, లేకపోతే జాయింట్ కూడా అవసరం ఉండదు. నార్మల్ లెంత్ 39, 38, 40 ఉంటే జాయింట్ అవసరం లేదు. 42, 43 ఇంచెస్ హైట్ ఉంది కాబట్టి జాయింట్ అయితే పై భాగంలో పడుతుంది. ఇది బాటమ్ కింద భాగము. ఇక్కడ వచ్చేసి అవసరమైతే క్యాన్వాస్ వేసుకొని మర్చుకోవచ్చు, లేదా ఇలాగా క్రాసింగ్ కూడా జస్ట్ మడిచి వదిలేస్తారు. ఇది ఒక పుడా మాదిరిగా ఈ మూల అనేది వస్తుంది. అదొక డిజైన్. చాలా మంది ఇది కోరుకుంటారు, చాలా మంది జస్ట్ క్యాన్వాస్ పెట్టి మడిచి కుట్టించుకోవడం ఇష్టపడతారు. ఇది కస్టమర్ చాయిస్ అండి. కస్టమర్ ఎలా చెప్తే అలాగా మనము స్టిచ్ చేయాలి. ఇది అనేది స్ట్రైట్ గా హిస్తకి బాటం నుంచి కొలతతో ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో ఇది అనేది హిస్తక్ అండి. ఇది అనేది ఎక్స్ట్రా క్లాత్. ఇప్పుడు మనము నడుం పట్టి ప్లస్ ఈ జాయింట్లు కట్ చేసుకుంటే అంతేనండి, ఈజీగా స్టిచ్ అయ్యి రెడీ అయిన తర్వాత మళ్ళీ మీ వీడియో ఎండ్ లో చూపిస్తాను. ఇది నడుం పట్టి, నేఫా అంటారు, నడుము పట్టి అంటారు. ఇలాంటిది ఈ పై భాగంలో వచ్చేది ఇది.
సో దీని మెజర్మెంట్ వచ్చేసి ఇది 4 పీసెస్ ఉన్నాయి. 4 పీసెస్లో మనము 14 ఇంచెస్ తీసుకున్నాము. 26 డబల్ పీస్లో అయితే 26 ఉంది. ఇది 4 పీసెస్ కాబట్టి 13 ఇంచెస్ సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత దీని లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. ఇది అనేది 8 ఇంచెస్ ఉంది. ఈ కిందది వచ్చేసి 1/2 ఇంచ్ మార్జిన్. ఈ పైన వచ్చేసి ఈ పట్టి లాడా పట్టి మడవడం కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. సో ఇదండి మార్కింగ్, నేఫా యొక్క మార్కింగ్. ఇది వచ్చేసి మడిచి కొట్టుకునే దానికి, అటాచ్ చేసుకునే దానికి. ఇప్పుడు ఇది మేము కంప్లీట్ గా రెడీ చేసి చూపిస్తాము ఫైనల్ గా దీని లుక్ ఎలా వస్తుందో. కటింగ్ అయిపోయిన వెంటనే జాయింట్స్ కట్ చేసుకొని, జాయింట్ వేసుకొని మళ్ళీ ఈ రెండింటిని ఈక్వల్ గా కట్ చేసుకునేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్ గా కట్ చేసుకున్నాము. ఇప్పుడు బాటమ్ స్టిచ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ముందుగా హిస్తక్ భాగం ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేసేసి పైనుంచి కుట్టు వేసేయాలి. ఆ తర్వాత బాటమ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ క్యాన్వాస్ ఇలా మర్చుకొని పైన కుట్లు 4-5 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. బాటమ్ రెడీ చేసుకున్నాము క్యాన్వాస్ వేసి. ఆ తర్వాత బాటమ్ యొక్క కొలత ప్రకారము 15 ఇలా పెట్టి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. నడుం పట్టి రెడీ చేసుకున్నాము. నడుం పట్టికి 4 భాగాలుగా విడదీసుకొనేసి ఇది ముందు భాగం నుంచి వెనుక భాగానికి ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి. ఆల్రెడీ జాయింట్ వచ్చింది కాబట్టి గుర్తుగా ఉంది. ముందు భాగంలో లాడా వేస్తాం కాబట్టి, ఇలా మడిచి కుట్టినాం కాబట్టి అది కూడా ఒక గుర్తు అండి. ఆ తర్వాత దీన్ని ఇలా మడత వేసుకునేసి ఇక్కడ 2 చిన్న కత్తెరతో చిన్న కచ్చాలు అయితే వేసుకోవాలి. అంటే 4 భాగాలుగా గుర్తుగా ఉంటుంది. ఇదండి నడుం పట్టి. ఇప్పుడు ఈ పీస్ని ఏదైతే బాటమ్ పీస్ అయితే రెడీ చేసుకున్నామో ఇదండి. దీన్ని కుంచుల ద్వారా మనము పట్టించడంలో కుంచు ఎలా వేయాలనేది అదే ముఖ్యమండి. వెడల్పుతో నీట్గా సెట్ చేసుకోవాలి. నేఫా యొక్క ముందు భాగాన్ని ఈ జాయింట్ని ఇలా కలుపుతూ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. ఈ పట్టీలు అనేటివి, కుంచులు అనేటివి వెడల్పుతో పట్టిస్తే నీట్గా ఇటు వెడల్పు అటు వెడల్పు ఇట్లా రౌండ్ రింగ్ తిరుగుతుంది. అది ఫైనల్లో అర్థమవుతుంది. ఫ్రెండ్స్, కుంచులు పట్టించే డైరెక్షన్ అయితే దీనికి ఆపోజిట్ ఉంటుంది. మొదటిగా ఇలా పైకి వేసుకోవాలి. ఆ కచ్చా వరకు వచ్చినంత వరకు 1 2 3 4 5. ఇప్పుడు వచ్చేసి మనం నార్మల్గా ఇలా కిందికి, నార్మల్ పాయింట్లకి అయితే వేరే డైరెక్షన్, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకుంటూ రావాలి. ఇది ముందుగా ఇలా బొటన వేలు ఇలా పైకి, ఈ చూపుడు వేలు అనేది కిందికి వెళ్ళినట్టు ఇలా తిప్పుకొని పెద్ద పెద్దవి వేసుకోవాలి. ఇటు సైడ్ ఇప్పుడు కచ్చా కలిసిపోయిన తర్వాత, ఇది సైడ్ కచ్చా కలిసిపోయిన తర్వాత ఇక నుంచి ఆపోజిట్ మరి ఇలా కిందికి వెళ్ళినట్టు ఇలా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. ఇవైతే రింగుగా మనం ఈ పట్టీలు పట్టించేటప్పుడు ఇవి ఇలా తిరిగి ఉన్నట్టుగా పట్టించాలి. వేసుకున్న తర్వాత ఇలాగా ఒక సైడ్ అనేది ఇలా రింగుగా తిరుగుతుంది. ధోతి చాలా అందంగా వస్తుందండి. ఇలాగా అంటే పూలమాల టైప్లో ఇలా రౌండ్గా తిరుగుతుంది. స్టెప్ బై స్టెప్ 1 2 3 4 5 6, ఇటు సైడ్ కూడా 6 పట్టించింటాము. సో ఇదండి ధోతి ప్యాంటు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.